MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. ఒకసారి తెలంగాణ మంత్రివర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్న ఆశావాహుల వివరాలు జిల్లాల వారికి ఒకసారి చూద్దాం. ఎస్, వెనక వీడియో వల్ల కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అద్దంకి దయాకర్, బీర్లా ఐలయ్య, శంకర్ నాయక్. ఎస్, ఇప్పుడు ముందు నుంచి ఉన్న మనకి వరుసలో ఈ రెండు పేర్లు అయితే క్లియర్గా మంత్రివర్గంలో ఉంటారు లేదా కోరుకుంటున్నారన్న పేర్లు అయితే మనకు కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఎమ్మెల్సీ వచ్చింది అద్దంకి దయాకర్కి. దయాకర్ కూడా మంత్రివర్గం రేసులో ఉన్నారని మన నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక ఇంట్రెస్టింగ్ బీర్లా ఐలయ్య, మరి బీర్లా ఐలయ్యకి వస్తుందా అంటే శంకర్ నాయక్ ఎస్టీ కోటాలో మంత్రి గనక ఇస్తే శంకర్ నాయక్ రావాలి, అదే ఆయన కోరుతున్నారు. అదే ఆయన అవకాశం ఉందా చూడాలి. రైట్, కాకపోతే ఇక ఇంతకుముందే సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ కూడా చెప్పారు, రెడ్లకు సంబంధించి ఈ విస్తరణలో అవకాశం ఉండదు అని ఒక మాట అంటున్నారు. అంటే అది కూడా ఒక ప్రపోజల్గా ఉంది. ఉండకపోతే కనుక రాజగోపాల్ రెడ్డికి ఇందులో అవకాశం ఉండకపోవచ్చు. మరి దయాకర, ఐలయ్య లేకపోతే శంకర్ నాయక, ఇది చూడాలి. రైట్, ఒకసారి ఆదిలాబాద్ జిల్లా చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఆశావాహులు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రాధాన్యత ఎలా ఉన్నాయి. ఎస్, ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే, గడ్డం వివేక్ ఉన్నారు, గడ్డం వినోద్ ఉన్నారు. ఈ గడ్డం వివేక్ అండ్ గడ్డం వినోద్ అందరికీ తెలుసు, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, సోదరులు కూడా. ఎస్, మరి ఇందులో ఎవరికి దక్కుతుంది? ఎస్సీ కోటాలో గనక ఉంటే వివేక్ లేదా వినోద్ ఖచ్చితంగా మంత్రివర్గంలోకి వెళ్తారు అన్న మాట అయితే వినిపిస్తోంది. వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ ఆశాభావాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. మరి అది కాదు అని అంటే ప్రేమ్ సాగర్ రావు అవుతారా చూడాలి. రైట్, ఇక నిజామాబాద్ జిల్లా చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో ఎంతమంది ఉన్నారు? సుదర్శన్ రెడ్డి ఉన్నారు, మదన్ మోహన్ రావు ఉన్నాడు. సుదర్శన్ రెడ్డి ఆల్రెడీ మాజీ మంత్రిగా చేశారు. మదన్ మోహన్ రావు ఈసారి గట్టిగా ట్రై చేస్తున్నారు, నాకు వస్తుందని కోరుకుంటున్నారు. మరి జిల్లాల ప్రాతిపదికన ఇస్తే వీళ్ళిద్దరు ఎవరికి ఇస్తారు చూడాలి. రైట్, నెక్స్ట్ ఇక రంగారెడ్డి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఈ ఇద్దరిలో ఎవరికైనా క్యాబినెట్ బెర్త్ దక్కుతుందా? మదన్ మోహన్ రావు అయితే ఖచ్చితంగా ఆశలు పెట్టుకున్నారు, ఈసారి నాకు వస్తుంది అని. సుదర్శన్ రెడ్డి నా సీనియారిటీని, గతంలోనూ నేను మంత్రిగా పనిచేశాను కాబట్టి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా ప్రాతిపదికన చూసుకున్నా, సామాజిక వర్గ ప్రాతిపదికన చూసుకున్నా సరే ఇవ్వాలని ఆయన అడుగుతున్నారు. రైట్, ఇక ఒకసారి మెదక్ చూద్దాం. మెదక్ జిల్లా నుంచి ఎవరున్నారు? ఎస్, ఒక్క పేరే మనకు కనిపిస్తోంది, విజయశాంతి. విజయశాంతి మొన్నే ఎమ్మెల్సీ అయ్యారు, మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని మాట్లాడుకుంటున్నారో, ఈమె ఎమ్మెల్సీ ఎప్పుడయ్యారో అప్పటి నుంచి పేరు వినిపిస్తోంది. ఖచ్చితంగా మంత్రివర్గంలో విజయశాంతి ఉంటారు అన్న మాట అయితే గట్టిగా ప్రచారం జరుగుతోంది. మరి అది నిజమే అవుతుందా చూడాలి. బట్ మ్యాక్సిమం విజయశాంతికి సంబంధించింది అయితే ఖచ్చితంగా గట్టి ప్రచారం జరుగుతుంది. అండ్ మహిళా మంత్రి కూడా అవుతున్నారు కాబట్టి ఈసారి విస్తరణలో మహిళల కోటాలో అయినా సరే విజయశాంతికి ప్రాధాన్యత ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి. అయితే ఈ ముగ్గురు ఎవరు? ఇప్పుడు దీనికి సంబంధించిందే ఉంది. ఆ ముగ్గురులో సామాజిక వర్గాలనా లేదా అనుభవాలనా జిల్లాలనా దేన్ని ప్రాతిపదికనగా తీసుకుంటున్నారు చూడాలి. రైట్, ఇక ఈ మధ్య కాలంలోనే మనం చూసాము పలువురు మాదిగ ఎమ్మెల్యేలు మాత్రం క్యాబినెట్లో మాకు గౌరవం లేదు, స్థానం లేదు, ఖచ్చితంగా మా విజ్ఞప్తుల్ని పరిశీలనలోకి తీసుకోండి, మా సామాజిక వర్గం నుంచి ఒకరు కావాలని చెప్పేసి వాళ్ళు ఎక్కే గడప దిగే గడపగా అందరినీ కలుస్తున్నారు, విన్నవిస్తున్నారు, ఢిల్లీ దాకా కూడా వెళ్ళొచ్చారు. మరి ఆ మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా ఒకరు ఈసారి క్యాబినెట్లోకి వస్తారా? సో ఈ ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, ఎంతోమంది ఆశావాహులు ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి ఎవరొస్తారు, నిజామాబాద్ నుంచి ఎవరొస్తారు, మెదక్ నుంచి ఎవరొస్తారు, ఇటు రంగారెడ్డి నుంచి కూడా చూస్తున్నాం. మనకు ఆ జిల్లా నుంచి కూడా ఖచ్చితంగా క్యాబినెట్లో ప్లేస్ లేదు కాబట్టి ఎవరో ఒకళ్ళు కావాలని చెప్పేసి అక్కడ నేతలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి ఇందులో ఎవరి విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకుంటారు, ఏ అంశాలని పరిగణలోకి తీసుకుంటారు? ఇక మనకు సాయంత్రం వరకు అయితే తెలుస్తుంది ఎవరా ముగ్గురు అనేది. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.